ఫలితాల గందరగోళం వ్యవహారంలో ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరి జవాబు పత్రాలను ఎలాంటి దరఖాస్తులు లేకుండా పునఃపరిశీలన చేస్తామని ప్రకటించింది. రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లపై తీవ్ర దుమారం తలెత్తగా తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫెయిల్ అయిన 3 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ఆదేశించారు. మరోసారి తప్పులు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఇంటర్ బోర్డు అధికారులు ఫెయిల్ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. రీవెరిఫికేషన్ ప్రక్రియ 12 రోజుల్లో పూర్తి చేసేలా ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. 15 రోజుల్లో మెమోలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రీవెరిఫికేషన్ కోసం సిబ్బంది నియామకం చేపట్టారు. గతంలో మూల్యాంకనం చేసిన అధ్యాపకులతోనే పునఃపరిశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్ బోర్డు అధ్యాపకుల సెలవులు రద్దు చేసే యోచనలో ఉంది. ఫలితాల గందరగోళం వ్యవహారంలో ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరి జవాబు పత్రాలను ఎలాంటి దరఖాస్తులు లేకుండా పునఃపరిశీలన చేస్తామని ప్రకటించింది. రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లపై తీవ్ర దుమారం తలెత్తగా తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫెయిల్ అయిన 3 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ఆదేశించారు. మరోసారి తప్పులు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఇంటర్ బోర్డు అధికారులు ఫెయిల్ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. రీవెరిఫికేషన్ ప్రక్రియ 12 రోజుల్లో పూర్తి చేసేలా ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. 15 రోజుల్లో మెమోలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రీవెరిఫికేషన్ కోసం సిబ్బంది నియామకం చేపట్టారు. గతంలో మూల్యాంకనం చేసిన అధ్యాపకులతోనే పునఃపరిశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్ బోర్డు అధ్యాపకుల సెలవులు రద్దు చేసే యోచనలో ఉంది.